ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి సంబంధించి ఏ వార్త తెరపైకి వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజా ఒక ఆసక్తికరమైన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఒక రహస్య గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ పలు కార్యక్రమాల్లో ఆమె కిమ్ జోంగ్తో తరచుగా కనిపించే ఆమెనని, ఆమె పేరు హ్యూన్ సాంగ్ వోల్ అని నెట్టింట ఓ ప్రచారం వైరల్ అవుతుంది. వారిద్దరి సాక్షిగా ఒక మరో జూనియర్ కిమ్ కూడా ఉన్నాడని సమాచారం. క్రూరంగా కనిపించే కిమ్ మనసును కూడా చోటు సంపాదించుకున్న ఆమె ఎవరు? వారి ప్రేమ ఎలా మొదలైంది? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? కరుడు కట్టిన నియంతృత్వానికి నిలువెత్తు రూపం కిమ్. కిమ్ను హృదయం లేనివాడిగా వర్ణించే ప్రపంచం. కిమ్ మనసులో ప్రేమ కూడా ఉంది. కిమ్కు భార్యతో పాటు ఒక రహస్య ప్రేమికురాలు. కిమ్ హోన్ ప్రేమ బంధానికి గుర్తుగా ఒక బిడ్డ. స్విట్జర్లాండ్లో చదువుకునేటప్పుడు చిగురించిన కిమ్ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ గా కిమ్ గాడి లవ్ స్టోరీ. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలియని వాళ్ళుండరు. కరుడు కట్టిన నియంతృత్వానికి నిలువెత్తు రూపంగా కిమ్ ను చూపిస్తుంటుంది ప్రపంచం. ఉత్తర కొరియాలో మానవ హక్కులు ఉండవని, ప్రజలపై తీవ్ర అమానుషాలకు పాల్పడుతుంటాడని, హత్యలు చేస్తాడని ఇలా రకరకాల ప్రచారాలున్నాయి కిమ్ పై. అందుకే చాలా మంది కిమ్ ను హృదయం లేనివాడిగా చెప్తుంటారు. అయితే కిమ్ కు కూడా మనసుంది. ఆ మనసులో ప్రేమ కూడా ఉంది. కిమ్ కు భార్య, పిల్లలు ఉన్నారని అందరికీ తెలుసు. కిమ్ భార్య పేరు రిసోల్. పిల్లలు ఎంతమంది అనే విషయంలో స్పష్టత లేదు. కానీ కిమ్ తన 10 ఏళ్ల కూతురు జూయన్ను గత ఏడాది బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. వారి గురించిన సమాచారం పెద్దగా బయటకు రాదు. బాహ్య ప్రపంచంలో కనిపించరు. కిమ్ కు భార్యతో పాటు ఒక రహస్య ప్రేమికురాలుంది. ఆమె పేరు హ్యూన్ సాంగ్ వోల్. ఆమె ప్రస్తుతం కిమ్ సెక్రటేరియట్ లో పనిచేస్తున్నారు. హోన్ గతంలో ప్రీమియర్ గర్ల్ గ్రూప్ మొరెన్ బ్రాండ్ లో పనిచేసి బయటకు వచ్చారు. హ్యూన్ కిమ్ బంధాన్ని గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. వారి బంధం చాలా ప్రత్యేకమైనదని, రహస్య బంధం ఉందని అక్కడి గూఢచారులు తెలిపారు. కిమ్ హ్యూన్ ప్రేమ బంధానికి గుర్తుగా ఒక బిడ్డ కూడా జన్మించినట్లు చెప్తున్నారు. బాబు పేరు ఇల్ బాంగ్ అని ప్రచారం జరుగుతుంది. ఇక కిమ్ భార్యకు పుట్టిన మొదటి కుమారుడు సన్నగా ఉండగా, గర్ల్ ఫ్రెండ్ కి పుట్టిన కుమారుడు మాత్రం చాలా బలంగా ఉన్నాడట. ఇటీవల కిమ్ హోన్ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. వారిద్దరికి చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. కిమ్ స్విట్జర్లాండ్ లో చదువుకునేటప్పుడు అక్కడ తొలిసారి కలిశారు. ఆ తర్వాత కిమ్ ఆమెను తన సోదరికి కేర్ టేకర్ గా నియమించారు. తర్వాత అనంతరం ఇద్దరు ఉత్తర కొరియాకు తిరిగి వచ్చిన తర్వాత వారి బంధం బలపడింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని టాక్ కూడా వినబడుతుంది. అయితే 2012లో వారి ప్రేమ బంధాన్ని కిమ్ తండ్రి అంగీకరించలేదు. ఏమైనా కమెడియన్ గాడి లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దుర్మార్గుడు, నియంతగా పేరు ఉన్న కిమ్ హ్యూన్ సాంగ్ ని ఎలా ప్రేమలో పడేసి ఉంటాడు, భయపెట్టాడా, ఇంప్రెస్ చేశాడా అంటూ డిస్కషన్ మొదలుపెట్టారు నెటిజన్లు. అసలు తన వృత్తిని వదిలేసుకుని వచ్చేంత ప్రేమను కిమ్ లో హ్యూన్ సాంగ్ ఏం చూసి ఉంటుందప్ప అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.